సో లాస్ట్ వీడియో అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ అయితే మనం శాంపుల్ పేపర్ అనేది పెట్టడం అయితే జరిగింది. రెస్పాన్స్ బాగానే వచ్చిందనమాట. సో చాలామంది విద్యార్థులు అయితే పార్ట్ 2 అని అయితే అడిగారు. సో మీరైతే ఈ వీడియోలో మీకు సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి పక్కాగా సో క్వశ్చన్ పేపర్ అయితే చూపిస్తాము. ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే స్క్రోల్ అవుతుంది. ఈ క్వశ్చన్ పేపర్లో మీకు లాస్ట్లో చెప్తాను ఏ రోమన్స్ మనకు రిపీట్ అవుతాయి, అలాగే ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందో కూడా మీకు పక్కాగా క్లారిటీ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందే అడుగుతున్నా, సో మీరు వీడియో చూస్తున్న నిన్నే అడుగుతున్నా, తెలంగాణ ఇంటర్మీడియట్ సో మ్యాథమెటిక్స్ 2A మీరు కష్టంగా ఫీల్ అవుతున్నారో లేదంటే 2B టఫ్గా ఫీల్ అవుతున్నారో సో ఖచ్చితంగా మీరైతే కామెంట్ బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఏది ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ సంబంధించి టఫ్గా ఫీల్ అవుతున్నారో మాకు తెలిస్తే మాకు కూడా ఒక అంచనా అయితే వస్తుందన్నమాట. అందుకే అడుగుతున్నా. సో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఇప్పటికీ కూడా నువ్వు కామెంట్ అయితే చేయలేదు. సో ఈ విషయం పక్కన పెట్టేసినట్లయితే ఇంగ్లీష్ ఎగ్జామ్కి అయితే టైం అయితే ఎంతో లేదు. సో క్వశ్చన్ పేపర్ రాగానే మీకోసం అయితే పెడుతున్నా. సో చాలామంది అయితే అడిగారు లాస్ట్ వీడియో కింద చూసుకున్నట్లయితే మనకు రియల్ క్వశ్చన్ పేపర్ వస్తుందా సార్ ఏమన్నా అని అయితే. సో ఇన్ కేస్ రియల్ క్వశ్చన్ పేపర్ వస్తే మాత్రం పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో స్టూడెంట్స్ కోసం అయితే. కాకపోతే సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో ఇప్పటికీ కూడా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదు మావా, గుర్తుపెట్టుకో. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రిప్షన్ లాగా అనమాట. సో వాళ్ళకు మాత్రమే కనపడే విధంగా పెట్టడం అయితే జరుగుతుంది పేపర్ అనేది. కాబట్టి మీరు సో ఇప్పటికీ చేసుకోకుంటే చేసుకోండి, అది కూడా మీకు కావాలంటే చేసుకోండి, లేదంటే వద్దు. సో మనం పెట్టే పేపర్స్ మాత్రం మీరైతే సో ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఇకపోతే ఎన్ని రోమన్స్ రావచ్చు సార్ అని అయితే చాలామందిలో డౌట్ అయితే ఉండొచ్చు. సో ఇందులోటి అయితే మనకు సో పక్కగా చూసుకున్నట్లయితే 3 రోమన్స్ అయితే దిగే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు ఒక గంట సేపు కూర్చున్నా కానీ ప్రిపేర్ అయిపోవచ్చు ఈ క్వశ్చన్ పేపర్ అనేది. సో అంతేగాని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దండి. రియల్ క్వశ్చన్ పేపర్తోనే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను. సో అది కూడా మీకు చెప్పా కదా. సో పక్కగా చూసుకున్నట్లయితే మీరు ఈ క్వశ్చన్ పేపర్ అనేది సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక గంట సేపట్లో ప్రిపేర్ అయిపోండి. సో తర్వాత మీరు కూడా ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇన్ కేస్ నెక్స్ట్ వీడియో పెట్టానంటే సో దాంట్లో మాత్రం మీరు కాన్సన్ట్రేషన్గా అయితే చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఇంగ్లీష్ అనేది పాస్ అయిపోవాలి. సో మ్యాథమెటిక్స్తోనే నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అది కూడా మీరు కామెంట్ చేసిన దాని ప్రకారమే మా టీం అయితే రెస్పాండ్ అవుతారనమాట. సో మీరైతే రెడీగా అయితే ఉండండి. మ్యాథమెటిక్స్ ఈ ఇయర్ చూస్తే సో కొద్దిగా టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుందన్నమాట. సో మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి మాత్రమే క్వశ్చన్ పేపర్స్ అనేవి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ రావడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. సో నెక్స్ట్ వీడియోలో